దేవునామానికి మహిమ కలుగును గాక. వాయిస్ వినబడుతుందండి? దేవునామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన అందరికీ క్రీస్తునామ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారనుకుంటున్నా. చాలా నెలలు అయింది మరలా దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం ఈ బైబిల్ క్విజ్ ద్వారా కొన్ని సంగతులు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుని నేరు వాక్యంలోనికి వెళ్ళిపోతామండి. త్వరగానే కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. చిన్న ప్రార్థన. చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి తండ్రి, యోసేపు గారి జీవితాన్ని మరలా మేము తెలుసుకోవడానికి మీ కుమారునికి ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మీకు వందనాలు తండ్రి. మరి యోసేపు గారి జీవితంలో ఏవైతే జరిగాయో మరొకసారి మేము లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న చరిత్రను తండ్రి ఈ బైబిల్ క్విజ్ ద్వారా మా ప్రజెంటేషన్ ఏ విధంగా ఉందో మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి యోసేపు గారి జీవితంలో ఏవైతే సంగతులు జరిగాయో తన జీవితంలో ప్రతి వాటిని తండ్రి మేము తెలుసుకుని వాటి యొక్క జీవితంలో మేము ఏ విధంగా వాటిని పరిశీలనగా తెలుసుకోవాలో మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మరి ఈ నూతన సంవత్సరంలో యవనస్తుడిగా ఉన్నటువంటి యోసేపు గారిని తన యొక్క జీవితాన్ని మేమందరం జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ సంవత్సరం అంతా మీ యందు భయంతోనూ భక్తితోనూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మీరే ఈరోజు రాత్రి నుంచి మీరు మాతో నేరుగా మాట్లాడతారని, ఇంకా ఎవరైతే తండ్రి మరి ఈ ఆన్లైన్లోకి రావాలని ఆశపడుతున్నారో వారిని కూడా సకాలంలో తీసుకుని వస్తారని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకొని మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ మరొకసారి నా వాయిస్ మీ అందరికి ఓకేనండి? నా వాయిస్ త్వర వాయిస్ ఓకేనా? ఓకే, కొంచెం త్వరగానే లేఖనాలకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. అందరి దగ్గర బైబిల్ ఉంటే మరీ మంచిది. ఎందుకంటే బైబిల్ ఉంటే కొంచెం మ్యాప్ వ్యూ పాయింట్ ఒకటి అవుతుంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నాలు కూడా ఈరోజు రాత్రి మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి అందరూ కూడా అందరూ కూడా త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? వాయిస్ ఓకేనా? త్వరగా వాయిస్ ఓకేనండి? వాయిస్ వినపడుతుందా?
స్క్రీన్ షాట్ తీసుకున్నవారు ఓకేని పెట్టండి. తదనంతరం మనం వీడియోలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం లైవ్లోనికి. ఆ యారో మార్క్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, తీసేసి ఆ స్టిక్కర్ కొంచెం జాగ్రత్త చూడండి. పక్కన పక్కన సరే, క్షమించండి. ఆ ఇమేజ్ ఫోటో తీసుకున్నారు కదా, కొంచెం చరిత్ర ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పాలి. ఎందుకంటే దానికోసమే ఆ ఫోటో తీసుకోమని చెప్పాను. ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పబోతున్నటువంటి యోసేపు, ఈ యోసేపు గారి జీవితంలో కొంచెం ఏమనుకోకండి, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. త్వరగా వింటే కొంచెం త్వరగా మీకు వివరించే ప్రయత్నాలు చేస్తాను. బాగా వినండి. యోసేపు గారు రాకముందు యాకోబు గారు ఎవరైతే ఉన్నారో, యాకోబు గారు మనందరూ తెలుసు. యాకోబు గారు యాసావు గారు దగ్గర జ్యేష్ఠత్వపు హక్కు తీసేసుకున్న తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. తన మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తన దేవుడు అయితే ఏం చెప్పాడంటే, అబ్బాయి నీ ప్లేస్ అది కాదురా, మరలా నువ్వు కనాన భూభాగానికి వచ్చేళ్ళరా అని దేవుడు మరలా పిలుపునందుకుని యాకోబు ఏం చేశారంటే సుమారుగా 12 మంది కొడుకుల్ని కని భార్యల ద్వారా దాసుల ద్వారా పిల్లల్ని కనేసిన తర్వాత యాకోబు గారు ఎక్కడికి వచ్చారు అంటే కనాను భూభాగానికి వచ్చారు. ఈ కనాను భూభాగానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చరిత్ర 37వ అధ్యాయం. అంటే సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు యాకోబు గారు తన మామ దగ్గర ఉండిపోయాడు. తన మామ దగ్గర ఉండిపోయిన తర్వాత ఆ చరిత్ర అంతా కూడా మనకి 35, 36 వరకు ఉంటాయి చరిత్ర అంతా. ఈ 37వ అధ్యాయం నుంచి యాకోబు గారు తన జీవితంలో ఆ చివరి దశలు, అంటే చివరి గడియలు ఏవైతే ఉన్నావో ఆ చివరి గడియల్లో తన జీవిత వృత్తాంతం గురించి మోషే గారు రాసిన గ్రంథం 37వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ 37వ అధ్యాయం మనకు కనబడుతున్న విషయాన్ని బట్టి ఒక చరిత్ర మనకి కనబడాలి. ఏంటి అంటే ఆ మొదటి వచనం చూడండి ఒకసారి. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. అంటే పరదేశివాసి అంటే వేరే ప్రాంతానికి సంబంధించిన వారు ఒక ప్రాంతానికి వచ్చిన వారిని పరదేశులు అని అంటారు. చూడండి, మనకు కూడా ఎలా అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నాను. ఈ భూమి మీద ఒక క్రైస్తవుడిగా మరణించిన తర్వాత ఈ సమాధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సేవకులకు పాట పాడుతుంటారు. ఏంటి ఆ పాట? పరదేశులము ప్రియులారా. మనం ఎందుకు పాడుతున్నారంటే ఈ భూమి మనకి శాశ్వతం కాదు, అంటే మన పరదేశులం అని ఒక సింబాలిక్ అని చూపిస్తుంది. అంటే పరదేశులు అంటే ఇది మీ భూమి కాదు, వేరే వారిది సంబంధించిన భూమి అని చెప్పడానికి ఒక అడ్రస్. అంటే కనాను భూభాగంలో ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబు సంతానం అనేవారు రావడానికి ముందుగానే కొన్ని తెగల వారు ఆ భూభాగంలో ఉన్నారు. కనానీయులు, పెరిజీలు, హిత్తీయులు, ఎబూషీయులు, హెవ్వీలు అనే జాతుల వారు ఆ కనాను భూభాగంలో నివసిస్తున్నారు. ఈ కనాను భూభాగంలో నివసిస్తున్న వారి మధ్యలోనికి ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే యాకోబు గారు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? పరదేశిగా వెళ్ళాడు. ఈ పరదేశిగా వెళ్ళినటువంటి యాకోబు గారు తన కొడుకులు, తన కూతురు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే కనాను భూభాగంలోనికి వచ్చారు.
అందరికీ అర్థమవుతుందా? క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్తున్నా. ఎప్పుడైతే వీళ్ళు పరదేశిగా ఉన్నారో, వీళ్ళు పరదేశిగా ఉన్నప్పుడు జరుగుతున్న చరిత్ర 37వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. ఏంటి యాకోబు గారి వంశావళి అంటే, యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. చూడండి, ఇప్పుడు యోసేపు గారు తన జీవితం గురించి మోషే గారు ఎన్నో సంవత్సరం నుంచి రాయడం స్టార్ట్ చేశారంటే 17వ సంవత్సరంలో తన జీవితంలో జరిగిన చరిత్రను గురించి అడ్రస్ చేస్తూ రాస్తున్నటువంటి గ్రంథం. ఆ అధ్యాయమే 37వ అధ్యాయం. అంటే యోసేపు గారు ఎన్నో సంవత్సరం నుంచి మోషే గారు మనకు రాశారు అంటే 17వ సంవత్సరం నుంచి రాయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు యోసేపు గారికి 17 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. మంద అంటే గొర్రెల మంద. సో మీకు గుర్తుందా? యాకోబు గారు మందను తీసుకుని రావడం మొదలెట్టాడు. ఎక్కడి నుంచి? తన మామ దగ్గర నుంచి. తన మామ దగ్గర నుంచి ఏదైతే మందను తీసుకొచ్చాడో ఆ మందను ఇప్పుడు ఎవరికి ఇచ్చాడంటే కుమారులకి ఇచ్చాడు. నాయన, మన జీతం ఏదైనా ఉందన్నా, మన ఆస్తి ఏమైనా ఉందంటే ఈ గొర్రెల మంద తప్ప ఇంకేం లేదురా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మందలు బాగా మేపండ్రా అని కొడుకులందరికీ గొర్రెల కాపల కాడి నేర్పించాడు. ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు ఎప్పుడైతే గొర్రెలను కాపలా కాయడం మొదలెట్టాడో ఆ మందల కాపలా కాసే తత్వం కొడుకులకి నేర్పించాడు. ఈ చిట్టకు అంటే 17వ సంవత్సరంలో చూడండి, 17వ సంవత్సరంలో అతని చూడండి మంచి బిడ్డ కనబడుతుంది. యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. ఇప్పుడున్న జనరేషన్ బట్టి 17వ సంవత్సరంలోకి వస్తే మిమ్మల్ని అడుగుతున్నా, మన పిల్లలు ఏం చదువుతారు? ఇప్పుడున్న ఏజ్ని బట్టి త్వరగా రెస్పాండ్ అవ్వండి. 17వ సంవత్సరంలోకి వచ్చిన ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతుంది? స్టడీ పరంగా ఏం చదువుతారు? 15 సంవత్సరాలకి 10th కంప్లీట్. 16వ సంవత్సరం నుంచి మ్యాక్సిమం కుదిరితే చాలామంది ఏం చదువుతారు? ఇంటర్ చదువుతారు. త్వరగా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో ఒక యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి జీవిత చరిత్ర మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం ఈరోజు రాత్రి. మరొకటి, ఇంతకీ యోసేపు గారి తల్లి ఎవరు? యోసేపు గారి తల్లి ఎవరయ్యా అంటే రాహేలమ్మ. ఇప్పుడు రాహేలు గారికి పుట్టిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి యోసేపు. యోసేపు గారి తండ్రిని యాకోబు గారు. ఇప్పుడు యోసేపు గారు 17వ సంవత్సరంలో తన జీవితం గురించి మోషే గారు రాస్తున్నటువంటి అధ్యాయం 37వ అధ్యాయం. యోసేపు గారు 17 సంవత్సరాల వయసు అనగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న టైంలోనే ఆ బాలుడు లేకపోతే ఆ యవ్వనస్తుడు ఏం చేస్తున్నాడు అని అంటే చెప్పండి, మందన కాపలా కాస్తున్నాడు. మనవాళ్ళు చూడండి, మనవాళ్ళు ఇంటర్ కంప్లీట్ అవుతే ఇక్కడికి వస్తాయి. త్వరగా చదువుద్దాం. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలను బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడు నడతను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండినవాడు. బాగా వినండి. ఈ బిల్హా కుమారులు జిల్ఫా కుమారులు అంటే యోసేపు గారితో పాటు అంటే దాసుల కుమారులు. లేయ గారి దాసి ఉన్నారు, తర్వాత రాహేలు గారి దాసి. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో బిల్హా కుమారులు జిల్ఫా కుమారులు, ఈ కుమారులు కొన్ని చెడు నడుస్తున్నారట. మరి ఏం నడుస్తున్నారో ఏంటో మనకి లేఖనాల్లో రాయబడలేదు, కానీ ఈ కుమారులు నడుస్తున్నటువంటి ఆ చెడు నడత గురించి యోసేపు గారు తన తండ్రిని యాకోబు గారి దగ్గరికి, నాన్న ఆ అన్నయ్య ఎవరు, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ పెద్ద ఆయన ఎవరు, రూబేను అన్నాడు. నాన్న రూబేను మాట తీరు బాగోలేదు నాన్న, అస్తమాలు బూతులు ఆడుతున్నాడు, చెడు నడత ఎక్కువైపోయింది నాన్న అని రూబేను గురించి యోసేపు గారు చెప్తున్నారట. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడట. అంటే గుండెలు దాచుకునే తత్వం కాదు ఎవరిదో అనుకున్న యోసేపు గారిది, ఉన్నది ఉన్నట్టుగా ఎవరైనా చెడు నడత నడిస్తే ఆ చెడు నడత గురించి ఓపెన్గా చెప్తాడంట. ఎవరంటే యోసేపు గారు.
ఎప్పుడైతే అలా 11 మంది అంటే 11 మంది ఎవరు ఎప్పుడైతే మా గురించి యోసేపు చెప్తున్నాడని వీళ్ళకి తెలిసిపోయిందో ఈయన మీద పగబెట్టేశారండి. ఎవరు అనుకుంటున్నారు? ఆ అన్నయ్యలు. వాళ్ళ అన్నయ్యలు అందరూ పగబెట్టేసి చూడండి, యోసేపు 3వ వచనం చదువుతున్నాను. అందరూ కూడా కొంచెం నన్ను కంటిన్యూ చూడడానికి ప్రయత్నాలు చేయండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, అంటే యోసేపు గారు ఇశ్రాయేలు వాని కానీ యాకోబు గారు, అంటే యాకోబు గారు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు యోసేపు కాబట్టి తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించారు. అంటే యాకోబు గారికి రాహేలు గారు ఒక విషయం చెప్పాలండి. ఎందుకంటే రాహేలు గారిని ఎక్కువగా ప్రేమించాడు. 2, తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు, నెక్స్ట్ రాహేలు గారికి పుట్టిన కుమారుడు. 3 షరతులు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకుంటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. యాకోబు గారిని ఎవరు ఎక్కువగా ప్రేమించారు? ఆప్షన్ ఏ లేయా గారినా, రాహేలు గారినా? త్వరగా రెస్పాండ్ అవ్వండి. యాకోబు గారు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? ఆప్షన్ ఏ రాహేలు గారినా, ఆప్షన్ బి లేయా గారినా? థ్యాంక్ యూ. రాహేలు గారిని ప్రేమించాడు. ఇప్పుడు రాహేలు గారిని ప్రేమించినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, లేయా గారి పుట్టిన కుమారులు ఉన్నారు, నెక్స్ట్ లేయా గారికి దాసులు పుట్టిన కుమారులు ఉన్నారు, నెక్స్ట్ రాహేలు గారికి పిల్లలు లేకపోతే రాహేలు దాసులు కూడా పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళెవ్వరిని ప్రేమించకుండా యాకోబు గారిని ఎవరిని ఎక్కువగా ప్రేమించాడంట? రాహేలు గారికి పుట్టినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు ఒకటి, ఇతడు నేను వృద్ధాప్యంలో ఉండగా నేను ఎక్కువగా ప్రేమించినటువంటి రాహేలుకి పుట్టిన కొడుకు కాబట్టి ఆ కొడుకుని ఎక్కువగా ప్రేమించాడట. ఇందులో కూడా ఏముంది? ప్రేమ. అంటే వాళ్ళందరూ ఒకలాగా ఈ అబ్బాయిని సపరేట్గా చూశాడు. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు. అన్నీ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడైతే రాహేలు గారు అంటే ఆ అబ్బాయి పుట్టాడో ఆ అబ్బాయికి ఒక విచిత్రమైన నిలువుటంగిని ధరింపజేశాడు. ఈ విచిత్రమైన నిలువుటంగి దేనికి సూచిస్తుందంటే మన అందరూ తెలుసు, నిలువుటంగిలు ఎవరు ధరిస్తారంటే యాజకులు ధరిస్తారు. అది మన అహరోను గారి దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతుంది. ఈ అహరోను చరిత్ర ఏదైతుందో అహరోను కన్నా ముందుగానే యాకోబు గారు గుర్తించారు. మంచి మమ్మల్ని అందరిని కూడా ఏలతాడు అనే ఒక విషయం తనకి గుర్తుంది. తర్వాత ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించేట్టు చూసినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయారు. చూడండి, ఎప్పుడైతే ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది అన్నయ్యల కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? చిన్నోడు ప్రేమిస్తున్నారు. ఈ చిన్నోడిని ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడో ఆ 10 మందికి అసూయ ఎక్కువైపోయింది. ఎవరి మీద? చిన్నోడి మీద. నాకు తెలిసి 10 మంది అని ఎందుకన్నానంటే బెన్యామీను కూడా ఉన్నాడు. బెన్యామీను ఆ త్రోవలో లేడు. అక్కడ లాస్ట్లో మనకి చరిత్ర ముందుకు వెళ్ళిపోద్ది తెలుస్తుంది. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఒకవేళ దీని గురించిన కంక్లూజన్ అక్కడ చెప్తా. ఎంత విచిత్రం ఉందంటే ఈ అన్నీలు ఎవరైతే ఉన్నాయో ఈ అన్నీలు అందరూ కూడా ఎవరి మీద పగబెట్టేశారంటే ఈయన మీద పగబెట్టేశారు. ఎవరి మీద? యోసేపు గారు. ఏదోటి చేసేయాలరా ఈయన్ని పగబెట్టేసుకున్నారట. పగబెట్టేసుకుంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఒకరోజు యోసేపు గారు కలగన్నారు. త్వరగా చెప్తున్నాను. ఒక కలగన్నాడు. ఆ కళ గురించి ఆయనతో మాట్లాడుతుంది ఏంటంటే చూడండి, యోసేపు ఒక కళ కానీ తన సహోదరులతో అది తెలియచెప్పక వారు అతని మీద పగబెట్టారు. అతడు వారిని చూచి నేను కనిన కళ ఏది అని అడగా వారందరూ చెప్పారు. మనందరూ తెలిసిందే. అది ఏమనగా మనము చేనులో అంటే మన చేలలో పనలు కట్టుచూ ఉంటేమి నా పన లేచి నిలబడుచు ఉండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగ పడునని చెప్పాను. త్వరగానండి. ఇక్కడ కనబడుతున్న ఆ రూపం ఏంటంటే అక్కడ కనబడుతున్న ఆయనకి కళ ఏంటంటే పనలు ఉన్నాయంట. ఆ పనలు కడుతున్నారట. కడుతున్నప్పుడు నిలబడ్డాయంట. నిలబడినప్పుడు
ఈ పనులు ఏవైతున్నో పనులన్నీ సుమారుగా కొన్ని పనులు పడిపోయంట, ఒక పనే నిలబడిందంట. ఈ పనులన్నీ ఏం చేస్తున్నాయంట, సాష్టాంగ నమస్కారం చేశాయట. ఈ సాష్టాంగ నమస్కారం చేశాయి అని ఎప్పుడైతే అని చెప్పాడో, ఈ మాట విననే అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదువా అంటే, ఆ మధ్యలో ఉన్న పన నువ్వు, ఆ మిగిలిన పడుకున్నటువంటి సాష్టాంగ పడినటువంటి పనుల మేమా అని అక్కడ ఉన్నటువంటి సహోదరులు అతని మీద పగబెట్టారు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కువే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లే. ఎందుకంటే యోసేపు గారి జీవిత చరిత్ర అంటే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పైన టచ్ చేసుకుంటూ పోతున్నా, ఏమనుకోకట, ఓకేనా. ఈయన చెప్తున్న సాదృశ్యాన్ని బట్టి, ఇదిగో నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏలతావని, మా మీద నువ్వు అధికారం అవుదువని అతనితో చెప్పి, అతని కళను బట్టి, అతని మాటను బట్టి అతని మీద మరింత పగబెట్టాడు. ఒకటి, తండ్రి ఏమో ఎక్కువగా చిన్నోడిని ప్రేమిస్తున్నాడు, యోసేపుని ప్రేమిస్తున్నారు, దాని గురించి పగొట్టి. రెండు, ఇక్కడ మేము ఏ చెడ్డ పనులు చేసినా ఆ చెడ్డ పనులు బట్టి కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు, అదొక పగ. ఇంకొక పగ ఏంటి చెప్పండి, ఇక్కడ పనులన్నీ నేను పనులు కోస్తున్నప్పుడు, ఆ పనులన్నీ నిలబెడుతున్నప్పుడు, ఆ పనుల్లో ఒక పని నిలబడిందంట, మిగిలిన పనులన్నీ నేను సాష్టాంగ పడుతున్నాయి అంటే నువ్వు మా మీద అధికారం అవుతావా అనేసి ఈ కళను బట్టి కూడా ఈయన ఏం చేశారంటే, ఈయన మీద అన్నీళ్ళందరూ పగబెట్టేశారు. ఇలా పగబెడితే ఈయన ఆగట్లేదండి. ఇంకెప్పుడు ఈ అబ్బాయి యోసేపు గారు కళ్ళ మీద ధ్యాస. చూడ, మనం కూడా పడుకున్నప్పుడు అలాగే డీప్లో వెళ్ళిపోండి, మనకు కూడా కళ్ళు వస్తాయి. ఆ కళలు వచ్చినప్పుడు దాంట్లో ఉన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అది ఎందుకు వస్తున్నాయి ఏంటి అని మనం దేవుని అడిగితే తప్పకుండా మనకి జవాబుని దేవుడు దయచేస్తాడు. సో యోసేపు గారు ఆ కళ ఏదైతుందో, ఆ కళ వచ్చినట్టు మరొక కళ వచ్చేసింది. మరొక కళ ఏంటి, సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరికి సాష్టాంగ పడ్డాయంట. త్వర చూద్దాం ఉండండి, 8వ వచనం 9వ వచనం. అతడు ఇంకొక కళ కానీ తన సహోదరులతో తెలియజేసి, ఇదిగో నేను ఒక మరొక కళ కంటిని, అందులో సూర్య చంద్రాలు 11 నక్షత్రాలు. 11 నక్షత్రాలు అంటే 11 మంది. బాగా వినండి, ఆ 11 మంది అని కనబడింది కాబట్టి 11 నక్షత్రాలు, ఆ 11 పనులు అక్కడ. ఇప్పుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ, బాగా వినండి, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతని మీద, నీవు కని కళ ఏంటి అంటే, సూర్య చంద్రులు నక్షత్రములు అంటే 11 నక్షత్రాలు ఎవరికి సాష్టాంగ పడతాయని చెప్తున్నాడు. చూడండి, మరలా చెప్తున్నాను, నాకు సాష్టాంగ పడును, క్లియర్గా రాశాడు అక్కడ. అంటే సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తాయని ఎవరితో మాట్లాడుతున్నాడు, తన సొంత తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన సొంత తండ్రితో మాట్లాడుతున్నప్పుడు అతని తండ్రి ఏమన్నాడు, నీవు కని కలన ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించాను. ఎలా బుర్రగడ్డ పని చేయట్లేదా, ఏం మాట్లాడుతున్నాను, ఆ కళ ఏంటి, సూర్యచంద్రులు అంటే మీ అమ్మ నేను, నక్షత్రాలంటే మీ 11 మంది అన్నయ్యలు, మేమందరం కలిపి నీకు ఊడిగించేస్తామా, నువ్వు మా మీద అధికారిగా ఉంటావా, నేను మేమందరం వచ్చి నీ మీద సాష్టాంగ నమస్కారం చేస్తాం, ఇదే కాలరా అనేసి వాళ్ళ డాడీ, వృద్ధాప్యంలో ఉన్న డాడీ ఎవరిని గద్దించాడంటే యోసేపు గారిని గద్దించాడట. ఎప్పుడైతే యోసేపు గారిని గద్దించాడో 11వ వచనంలో ఉంది, బాగానండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అంటే అసూయ ఆల్మోస్ట్ ఎక్కువైపోయింది. ఎప్పుడు దొరుకుతాడా అని సహోదరులు వెయిటింగ్ చేస్తున్నారు. కానీ విచిత్రం అంటే, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకోనేను. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే యోసేపు కనిన కళ ఏదైతుందో ఆ కళను మర్చిపోలేదంట ఆ అబ్బాయి కనిన కళను తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాడు. వీడేంటి, పనుల గురించి కొడుకులు చెప్పారు, నాన్న 11 పనులు మేము 12 పనులు కోసి నిలబెడుతుంటే
మధ్యలో పన నిలబడిందంట. మిగిలిన 11 పనలు ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఆ నిలబడిన పన యోసేపు నాదే అంటున్నాడా నాన్న. అంటే మేము 11 మంది కూడా భవిష్యత్తులోనంట ఆడికి ఊడిగించేయాలంట, ఆడికి నేను సాష్టాంగ నమస్కారం చేయాలంటున్నానని కుమారులు తండ్రి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ నాన్న గమనించాడు. మళ్ళా రెండో కళ ఏమొచ్చింది? సూర్య చంద్రుడు అంటే తల్లి తండ్రి ఆ 11 నక్షత్రాలనగా 11 మంది కుమారులు వీళ్ళందరూ అంటే సుమారుగా 13 మంది ఎవరికి నమస్కారం చేస్తారని డైరెక్ట్గా చెప్తున్నాడంటే యోసేపు గారు నాకు నమస్కారం చేస్తారని యోసేపు గారు వాళ్ళ సమక్షంలో చెప్తే తండ్రి యోసేపుని గద్దించాడు. గద్దింపు లోపడ్డాడు. విచిత్రం అండి, గద్దింపునకు లోపడ్డాడు, సైలెంట్ అయిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే అన్నయ్యలు ఇతని మీద పగబెట్టారు. ఎవరి మీద చెప్పండి? యోసేపు మీద పగబెట్టారు. తన తండ్రి మాత్రం వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇది సుమారుగా 37వ అధ్యాయంలో 11 వచనాల యొక్క సారాంశం. త్వరగా అందరికి అర్థమయ్యాయా? త్వరగా చెప్పండి. నా చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా, మీ చిన్నప్పటి నుంచి వింటున్నారు, తెలియకుండా ఏముండదు, అంత అర్థమైందా? త్వరగా చెప్పండి. అందరికి అర్థమైంది కదా? ఓకే. ఎందుకంటే సింపుల్గా చెప్పేస్తున్నాను, మీరు మాత్రం ఎందుకంటే నాకన్నా మీరు చాలా టాపర్ కాబట్టి అందుకనే పైన చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ 12వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నాలు చేయండి. ఇందాక మీకు మ్యాప్ వ్యూ పాయింట్ పెట్టాను. ఆ మ్యాప్ వ్యూ పాయింట్ బట్టి చూసుకుంటా మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏంటి ఏ చరిత్ర అంటే 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళారు. షెకెము ఎంత విచిత్రం ఉందంటే యాకోబు గారు ఎక్కడ స్టేయింగ్ చేశాడు అంటే యాకోబు గారు కనాను దేశంలో ఎక్కడ కాపురం ఉన్నాడు. యాకోబు గారు కాపురం ఉన్న స్థలానికి తర్వాత యాకోబు తన కొడుకులైనటువంటి ఆ 11 మంది కుమారులను ఎక్కడికి పంపించాడు, మందను ఎక్కడికి పంపించాడు అనేది కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. అంటే 11వ వచనంలో సుమారుగా 12వ వచనం మనకు కనబడుతున్న విషయం ఏంటంటే అతని సహోదరులు అంటే యోసేపు గారి సహోదరులు షెకెములో తమ తండ్రిని మందను మేపుటకు వెళ్ళారు. షెకెం అనే ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతంలో ఈ గొర్రెల మందను అంటే గొర్రెల మందను కాపలా కాయడానికి మేపడానికి బయటికి ప్రాంతానికి వెళ్ళారట. ఎవరు? సహోదరులు. ఎవరు సహోదరులు? యోసేపు గారి సహోదరులు. అంటే షెకెము అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే ఇందాక మీకు చూపించిన మ్యాప్ వ్యూ పాయింట్లో ఒకసారి త్వరగా చూడండి. ఒకవేళ మీ దగ్గర క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటం కానీ ఇశ్రాయేలు గోత్రము తెలుపు పాలస్తీనా పటం కానీ ఈ 2 మ్యాప్లు ఒకసారి ఒకవేళ మీకు కనబడతాయి. ఉన్నాయని మీ దగ్గర మ్యాప్ ఉందా? ఒకవేళ మీరు త్వరగా చెప్పండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఒకవేళ బైబిల్ లేకపోతే నేను ఇందాక మీకు స్క్రీన్ షాట్లో ఒక ఇమేజ్ ఒకటి పెట్టాను. ఇంకా కొంచెం క్లారిటీగా రావాలంటే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటం అని ఉంటుంది. ఆ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటంలో సమరయ అనే ఒక ప్రాంతం మిడిల్ ప్రాంతంలో ఉంటుంది. సమరయ. ఆ సమరయ కింద షెకెము అనే ఒక ప్రాంతం కనబడుతుంది. షెకెము త్వరగా చూడండి, మనకి సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సమరయ అనే ప్రాంతంలో షెకెము అనే ప్రాంతం ఉంది. అంటే ఇప్పుడు షెకెము అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటే సమరయ అనే ప్రాంతంలో ఉంది. మన ఓల్డ్ టెస్టిమెంట్లో కాదు, ఇప్పుడు ఇది న్యూ టెస్టిమెంట్. ఏంటి? క్రొత్త నిబంధన కాలం ప్రకారం, క్రొత్త నిబంధన చరిత్ర ప్రకారం సమరయ అని పిలుస్తాం. కానీ పాత నిబంధన చరిత్రలోనికి వెళ్ళిపోతే దానికి రూపాంతరం అంటే దాని నుంచి వచ్చిన పేరు ఏంటి చెప్పండి. ఒకవేళ మీకు ఏం తెలుసా? త్వరగా చెప్పండి. సమరయ ప్రాంతాన్ని పాత నిబంధన గ్రంథంలో ఏ ప్రాంతంగా పిలిచేవారు? తెలిస్తే చెప్పండి, ఒకవేళ తెలియకపోతే నేను చెప్పేస్తా. జీకే త్వరగా. సమరయ ప్రాంతాన్ని పాత నిబంధన చరిత్రలో పాత నిబంధన గ్రంథంలో ఏమని పిలిచేవారు? ఒకరు కనాను, ఇంకా
తెలిస్తే చెప్పండి, తెలియకపోయినా పర్వాలేదు. మెసొపొతేమియా కాదమ్మా, మెసొపొతేమియా కాదు. ఇంకా పాలస్తీనా కాదు. పాలస్తీనా అన్న కనానం అన్న ఒకటే భూభాగం. థ్యాంక్ యూ యామలాదేవి గారు. సోమ్రోను బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథంలో పేర్లు మార్పు చేయబడ్డాయి. సోమ్రోను అనే ప్రాంతాన్ని సమరయగా కొత్త నిబంధన చరిత్రలో మార్చారు. మరలా కొంచెం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, బాగా వినండి. ఏంటి ఆ క్లియర్గా అంటే, మన కొత్త నిబంధన చరిత్రను ఆధారం చేసుకున్నా లేక పాత నిబంధన చరిత్రను ఆధారం చేసుకున్నా రాజుల చరిత్ర మనకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలను సౌలు అనే మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు వీళ్ళ ముగ్గురు పరిపాలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు భూభాగం ఒకటే. అంటే 12 గోత్రాల వారు కలిసి నివసించేవారు. ఈ సొలొమోను మహారాజు మరణించిన తర్వాత రెహబాము గారు పరిపాలన సాగించారు. అంటే సొలొమోను కొడుకు. ఈ సొలొమోను కొడుకు పరిపాలన కొనసాగించిన తర్వాత ఏం జరిగింది అంటే, ఒక అతను లేచాడు. యెరోబాము అనే ఒక వ్యక్తి లేచి ఏం చేశాడు, మేము ఈ కింద మేము చేయలేం, మాకంటూ సపరేట్గా ఒక భూభాగం కావాలని వారి మీద గొడవ ఎత్తుకుని యుద్ధాలు చేసి ఏమైందంటే, కొంతమంది అగెనిస్ట్ అయ్యి, అంటే ఆ గోత్రాలు 12 గోత్రాల్లోనే 2 గోత్రాలు ఒక భూభాగం తీసుకున్నారు, 10 గోత్రాలు ఒక భూభాగం తీసుకున్నారు. అంటే 2 గోత్రాలు తీసుకున్న భూభాగమే యోదయ ప్రాంతం. రాజుల చరిత్ర అండి, చాలా జాగ్రత్తగా వినండి. మీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంకో ఆల్రెడీ ఒక బ్రదరో సిస్టరు రాజ్య విభజన జరిగింది. ఎవరి కాలంలో అంటే రెహబాము యెరోబాము కాలంలో. అంటే రెహబాము ఏం పరిపాలన చేశాడంటే యోదయ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. యెరోబాము ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశాడంటే సోమ్రోను గలిలయ ప్రాంతాన్ని, అంటే సమరయ గలిలయ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. అంటే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటంలో యేసుక్రీస్తు వారు తన సొంత ఊరు ఏ ఊరు అంటే నజరేతు. చూడండి, మనకు కనబడుతుంది గలిలయలోని నజరేతు అనే ఊరు అని ఉంటుంది. అంటే గలిలయ అనేది ఒకటి, సమరయ అనేది ఒకటి, యోదయ అనేది ఒకటి. అంటే ఎంత విచిత్రం ఉందంటే, వీళ్ళు అంటే యోసేపు గారి అన్నయ్యలు ఏ భూభాగంలోనికి వెళ్ళి మందను కాపల్లా కాయడానికి వెళ్ళారు అంటే షెకెము అనే ప్రాంతం. ఇప్పుడు షెకెము అనే ఊరు ఏ భూభాగంలో ఉంది అంటే మనం అడ్రస్ చేయాలి, సోమ్రోను. దాని క్రొత్త నిబంధన కాలంలో ఏ భూభాగంలో అంటే కొత్త నిబంధన కాలంలో సోమ్రోనికి పెట్టిన పేరే సమరయ. బాగా అడ్రస్ చేసుకోండి, ఇంకా అంతమించి క్లియర్గా చెప్పలేము. ఎప్పుడైతే ఈయన తన కొడుకులు 11 మంది కొడుకులు పంపించడం మొదలెట్టాడు, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి ఎద్దుకు పంపుదును రమ్ము అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చూడండి, ఒరే చిన్నోడా ఇలారా చేస్తాడు, చెప్పండి. ఏ లేదురా, మీ అన్నయ్యలు మందను మేపడానికి వెళ్ళారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలరా అని అనగానే ఆ కుర్రాడు అన్న సరేనన్న మంచిది అని చెప్పి అతనితో ఇప్పుడు చూడండి, కల్మషం లేదు చిన్నోడికి యోసేపుకి. అన్నయ్యలు పగబెట్టారు అనే విషయం తెలిసినా సరే నా అన్నయ్యలే కదా ఏం చేయరులే అని ఆ అబ్బాయి ఆ యంగ్స్టర్ వెళ్ళాడట. చూడండి మంచి మాట చెప్తున్నా. అప్పుడు అతడు నీవు వెళ్ళి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపాను. క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు యాకోబు గారు అనగా ఇశ్రాయేలు గారు ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పండి అడ్రస్. అంటే యాకోబు గారు ఉన్నటువంటి స్థిర నివాసం ఎక్కడ ఉంది? త్వరగా యాకోబు గారు
ఉన్నటువంటి స్థిర నివాసం కనాను భూభాగంలో ఎక్కడ కాపురం ఉన్నాడు అంటే మనం అడ్రస్ చేయాలి హెబ్రోను. అంటే హెబ్రోను అనే ప్రాంతంలో వీళ్ళ కాపురం ఉన్నారు. వీళ్ళ హెబ్రోను లోయ అనే ప్రాంతం నుంచి వీళ్ళు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళిపోయారు అన్నయ్యలు చెప్పండి త్వరగా షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారు. అంటే సుమారుగా చూడండి, మీకు పెట్టిన బైబిల్ మ్యాప్లో మీకు పెట్టాను, ఇందాక కూడా మీరు చూశారు. హెబ్రోను అనే ప్రాంతం సుమారుగా మనకి ఎక్కడ కనబడుతుందంటే యోదయ అనే ప్రాంతం దగ్గర కనబడుతుంది. చూడండి, యెరూషలేము, దాని క్రింద బెత్లెహేము, దాని కింద తెకోవా, దాని కింద హెబ్రోను. అంటే హెబ్రోను అనే ప్రాంతం ఏదైతుందో ఆ హెబ్రోను అనే ప్రాంతం ఎక్కడ ఉన్న భూభాగం అంటే యోదయాలో ఉన్న భూభాగం. అందరికి అర్థమవుతుందండి. అంటే యాకోబు గారు ఆ 12 మంది కొడుకులు, కూతుర్లు, భార్యలు వీళ్ళందరికీ ఎక్కడ ఉన్నారంటే హెబ్రోను లోయలో కాపురం ఉన్నారు. ఈ హెబ్రోను లోయ ఎక్కడ ఉంది అని మనం అడ్రస్ చేయాలంటే యోదయ ప్రాంతంలో ఉంది. యోదయ ప్రాంతంలో ఎక్కడ ఉంది? బెత్లెహేమికి దిగువన ప్రాంతంలో హెబ్రోను అనే ప్రాంతం కనబడుతుంది. ఇప్పుడు ఈ హెబ్రోను అనే ప్రాంతం నుంచి మందను కాపలా కాయడానికి, అంటే మందను తోలుకుంటూ మందకి కాపలా కాయడానికి వీళ్ళు ఎంత దూరం ప్రయాణం కొనసాగించారు చూడండి. మనందరూ తెలిసి గొర్రెలు కాపలా కాసేవారు అలా మందను అలా తిప్పుతూనే ఉంటారు. అలాగే ఈ యోసేపు గారు అనిలు కూడా ఏం చేశారంటే మందను అలా తిప్పుతుంటున్నారు. వారు నాన్న వాళ్ళ డాడీ చెప్పాడంట, మీ అన్నీలు ఎక్కడుంటారో చెప్పనా, షెకెము అనే ప్రాంతంలో ఉంటారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ షెకెము అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళి వారు ఎలాగున్నారు, మంద ఎలాగుంది, ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకుని మరలా నువ్వు నా దగ్గరికి తిరిగి రావాలని తన తండ్రి కొడుకుని యోసేపుకి ఆజ్ఞించాడు. సుమారుగా మళ్ళీ చెప్తున్నా, హెబ్రోను అనే ప్రాంతం నుంచి షెకెము వరకు సుమారుగా 64 నుంచి 80 కిలోమీటర్లు వ్యవధి. మళ్ళా ఎందుకని ఉపయోగపడుతుందని రాస్తున్నా. అంటే సుమారుగా 64 నుంచి 80 కిలోమీటర్ల దూర ప్రయాణం కొనసాగుతున్నటువంటి ఒక అబ్బాయి, సుమారుగా ఒకవేళ 17 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి ఉంటే, ఒకవేళ 1 ఇయర్ గ్యాప్ వేసుకున్నా, లేకపోతే 17 సంవత్సరాలు జర్నీ చేశాడో 18లో జర్నీ చేసాడో మనకైతే తెలియదు. కానీ ఆ అబ్బాయి జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. సుమారుగా 64 నుంచి 80 కిలోమీటర్లు మాత్రం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడట. చూడండి 15వ వచనంలో అతడు, చూడండి త్వరగా 14వ వచనం చదువుతున్నా. అందరికీ అర్థమవుతుందా? చెప్తున్న విషయాలు? త్వరగా అండి, అందరికి అర్థమవుతున్నాయి చెప్తున్న విషయాలు? ఒకరు లేదు అన్నారు, ఎందుకు లేదు చెప్పండి త్వరగా. ఒకవేళ ఎవరికైతే అర్థం కాలేదు వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకుందాం. సరే, 14వ వచనం చదువుతున్నా. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద యొక్క క్షేమమును తెలిసి నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అప్పుడు అతడు షెకెము ప్రాంతానికి వచ్చేసాడు. అతడు పొలములో ఇటు అటు తిరుగుచూ ఉండగా ఏం చేశాడు? ప్లీజ్ గివ్ మీ మ్యాప్. సారీ అమ్మా, స్టార్టింగ్లో పెట్టినప్పుడు దానికి వెళ్ళాలంటే కష్టం. ఒకవేళ మ్యాప్ వ్యూ పాయింట్ కావాలంటే పాత నిబంధన కాలపు పాలస్తీనా పటంలో ఉంటుంది, అందులో ఒకసారి చూడండి. ఒకవేళ యాక్చువల్ మన డిస్కషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ కాల్ చేయండి, మీకు మ్యాప్ వ్యూ పెడతా. ఓకేనా? క్లియర్. 15వ వచనం. ఈ యంగస్టార్ యోసేపు గారు షెకెము అనే ప్రాంతానికి వచ్చేసాడు. షెకెము అనే ప్రాంతానికి వచ్చేసిన తర్వాత అతడు పొలములో, అంటే ఆ ప్రాంతానికి వచ్చేసిన పొలాల్లో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూసి నీవేమి వెతుకుచున్నావు అని ఒక అబ్బాయిని అడిగాడు. యోసేపు గారిని అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యోసేపు గారిని ఒక అతడు అడిగారంట. అంటే ఈ అబ్బాయి, అంటే యోసేపు గారు అన్నీళ్ళు ఎక్కడున్నారని వెతుకుతున్నాడట. ఇలాగలా రౌండ్ వేస్తున్నాడట, పొలాల్లో వెతుకుతున్నాడట. పొలాల్లో వెతుకుతుంటే అన్నీళ్ళు కనబడట్లేదు. ఇప్పుడు ఆ షెకెము అనే ప్రాంతంలో ఒక అతను వచ్చి, ఓ అబ్బాయి ఎవరు నువ్వు అని అడిగాడట. నేనండి, మా నాన్నగారు యాకోబు గారండి, మా అన్నయ్యలు ఇలాగ షెకెము అనే ప్రాంతంలో, ఈ ప్రాంతంలో గొర్రెల మందను మేపడానికి వచ్చారండి
అని అడ్రస్ ఇవ్వడం మొదలెట్టాడు. మా అన్నయ్యలు ఎలాగ వచ్చారండి, ఈ ప్రాంతంలో ఉన్నారు, మా నాన్నగారు చెప్పారు, వాళ్ళు ఎలాగున్నారు, బాగున్నారా బాగోలేదా, మంద ఎలాగుంది కనుక్కోమని మా నాన్నగారు పంపించారని ఈ అబ్బాయి ఆ పరదేశిగా ఉన్నటువంటి ఆ షెకేము భూభాగానికి సంబంధించి ఒక అతనితో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో చూడండి 16 వచనం, అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నా నాకు దయచేసి నాకు తెలపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళరి, వారు దోతానుకు వెళుదము రండి అని చెప్పుకుంటే వింటిని అని చెప్పాను. దోతాను అనే ప్రాంతం చూడండి, మనం షెకెము అనే ప్రాంతం చూసాం కదా, ఎక్కడ పాత నిబంధన పాలస్తీనా పటంలో టాప్లో కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధన కాలపు పాలస్తీనా పటంలో ఈ షెకెము అనే ప్రాంతం ఏదో షెకెము అనే ప్రాంతానికి పైన కనబడుతుంది, కొంచెం దూరం అంతే, కొంచెం దూరంలో కనబడుతుంది. ఆ పైన దోతాను అనే ప్రాంతం ఉంటుంది. అక్కడికి వెళ్తానని మాట్లాడుకున్నారు నాయన, ఒకవేళ కుదిరితే ఆ దోతాను అనే ప్రాంతానికి వెళ్ళు, ఈ పైనే అలా కొంచెం పైకి వెళ్ళు అని చెప్పగానే ఆ అబ్బాయి యోసేపు ఏం చేశాడు, అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొని, అంటే దోతానులో వారు కనబడ్డారు. వారు దోతానులో వారు కనబడినప్పుడు చూడండి, అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఇదిగో వారు అన్నారట ఆ 11 మంది, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పాడవేసి దుష్ట మృగం వీరిని చంపి తినేసిందని చెప్పేద్దాం అనేసి వాళ్ళందరూ అనుకున్నారట. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక ప్లాను, ఇక్కడ ఒక గుంట కనబడుతుంది ఈ ప్రాంతంలో, అది కలలు కనేవాడు ఉన్నాడు, వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటి నుంచో పగ ఉంది, ఎవరి మీద, చిన్నోడి మీద, యోసేపు మీద, అని చంపేద్దాం, చంపేసి ఆ గుంటలో పడేసి నాన్నతోటి, నాన్న ఆడొచ్చాడో రాలేదు మాకు తెలియదు, ఇగో దుష్టమృగం వచ్చి చంపేసింది తమ్ముడిని అని ఏదోలా మేనేజ్ చేసేద్దామని వీళ్ళందరూ పన్నాగం పన్నారట. ఎవరి మీద, యోసేపు మీద. సరే అప్పుడు అలా మాట్లాడుతుంటే పెద్దోడు ఎవరు, రూబేన్ ఏం చేశాడంటే, ఒరే తప్పురా, అలాంటి మాట అనకూడదు, వాళ్ళు చంపకూడదు, ఎందుకంటే ఒక మాట ఉంటుందండి, ఏంట మాట అంటే చెప్తున్నా క్లియర్గా, ఎప్పుడైతే ఒక మనిషిని మనం నరహత్య చేసినటువంటి ఆ నరహత్య, ఆ రక్తం ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఈ మాట నొక్కి చెప్తున్నానంటే, ఆ రక్తము ప్రార్థన చేస్తాదా చెయ్యదా అని అంటే, హేబేలుగా రక్తం దేవునికి మొరపెట్టింది. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం కూడా మనం తీసుకుంటున్నామంటే, ఆ రక్తం ద్వారా మనకి ఏమవుతుంది చెప్పండి, మన పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన శరీరం ద్వారా కూడా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. ఈ వాల్యూస్ ఎవరికి తెలుసా చెప్పిన, రూబేన్కి అర్థమైంది. అందుకే రూబేను చాలా తెలివిగా, చూడండి రూబేన్ గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదు, అంటే నరహత్య చేయకూడదు, చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాను. అంటే నిజంగా పెద్దోడు మాట కొంతమంది వింటారు, వాడిని ఏం చేయగలరా, తప్పురా, ఎందుకంటే ఆడు చూడరా, ఆడు కళ్ళగా అంటున్నాడరా, ఏదో కన్నమంటరా, ఆడు కూడా మనకెందుకురా అని పెద్దోడు కొంచెం ఏం చేయడంట, సర్దుబాటు చేశాడట. ఇలా సర్దుబాటు చేస్తే చూడండి ఎక్కడ కనబడుతున్న విషయం, 22వ వచనం, ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకు వారి చేతుల్లో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోని ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. మరి వాడిని ఏం చెప్పకండ్రా, ఇది గుంట ఉంది కదా, ఒకవేళ మీకు ఏమైనా పగుంటే, మీకు ఏమైనా వాడి మీద అసూయ ఉంటే, మీకు ఏదన్నా వాడి మీద దయా దాక్షిణ్యం లేకపోతే ఆ గుంటలో పడేయండి, తర్వాత చూసుకుందాం అని చిన్న సలహా ఇచ్చి వెళ్ళిపోయాడట. ఎవరు, రూబేన్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గుంటలో వచ్చిన తర్వాత చూడండి యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రపు నిలువుటంగిని తీసివేసి, చూడండి విచిత్రపు నిలువుటంగి అంటే ఆ యాజకుడు ధరించేటువంటి నిలువుటంగి ఆ అబ్బాయి వేసుకుంటూ వచ్చింది. అంటే నాన్నగారు ఎంతో ప్రేమగా ఇచ్చారు కదా. మనం కూడా చూడండి కొత్త బట్టలు వేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే కొత్త బట్టలు వేసి వెళ్తాం, ఎందుకని అందంగా కనబడాలని.
ఈ అబ్బాయి కూడా ఆ భూభాగం నుంచి హెబ్రోను లోయ నుంచి ఇలా భూభాగానికి వస్తున్నప్పుడు ఆ నిలువు టంగిని చూసుకుంటూ మురుసుకుంటూ అలా పాటలు పాడుకుంటూ మరి ఎలాగొస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆ నిలువు టంగి చూసి గుర్తుపెట్టుంటారు ఎవరిననుకుంటే యోసేపు కానీ. ఆ నిలువు టంగి వేసుకుని వస్తున్నారా, ఆ నిలువు టంగే మనల్ని ఇంతలా తయారు చేశాడు, అర్జెంటుగా ఇన్ని తోటి చేసేయాలరా అని ఆ 11 మంది అన్నీలు ఈయన మీద పన్నాంగం పెట్టారు. చూడండి, ఆ అబ్బాయిని ఏం చేశారు, ఆ అంగీని పడేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంటలో ఏం లేవు, నీళ్ళు లేవు, అంటే బురద మట్లో ఆయన ఉండిపోయాడు. ఇంక ఎవడ కేకేసినా ఎంత అరిసినా ఇంక వినబడలేని స్టేజ్లో యోసేపు గారిని పడగొట్టేశారు. ఎంత విచిత్రంగా ఉందంటే, ఈ అబ్బాయిని పడేసేసిన తర్వాత వారు భోజనము చేయుచు ఉండగా, అంటే వీళ్ళ భోజనం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉండి పక్కన ఉన్నారు, ఎక్కడో తెలియదు, కానీ వీళ్ళు భోజనం చేస్తుంటే అక్కడ మరొక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం? త్వరగా 25వ వచనం. వారు భోజనం చేయడానికి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకి బోలము. చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఐగుప్తు అనే ప్రాంతానికి గుగ్గిలము, మస్తకము, బోలము ఈ మూడిటిని తీసుకుని వెళ్ళడానికి ఇస్మాయిలీలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే గిలాదు అనే ప్రాంతం నుంచి ఈజిప్ట్కి బయలుదేరి వెళ్తున్నారు. మీ అందరికీ అర్థమవుతుందా? అంటే గిలాదు అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు ఈ గిలాదు అనే ప్రాంతం ఏదవుతుందో, ఒకవేళ మీకు బైబిల్ మ్యాప్ ఉంటే మరలా చెప్తున్నా, మీకు బైబిల్ మ్యాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ గిలాదు అనే ప్రాంతం ఒకవేళ ఇశ్రాయేలు గోత్రమును తెలుపు పాలస్తీనా పటము, మరలా చెప్తున్నానండి, ఇశ్రాయేలు గోత్రములను తెలుపు పాలస్తీనా పటము నెంబర్ 11 అని ఉంది. అందులో పైన గిలాదు అనే భూభాగం కనబడుతుంది. ఒకవేళ ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఒక నిమిషం, అలాగేనండి, మీకు జూమ్ చేసి చూపించేస్తా. చూడండి, క్లియర్గా కనబడుతుందా? సో నాకు లెఫ్ట్ సైడు గిలాదు రౌండ్ సర్కిల్ వేసాను. ఆ రౌండ్ సర్కిల్ గిలాదు అనే భూభాగం. ఈ గిలాదు అనే భూభాగం నుంచి ఈజిప్ట్కి బయలుదేరారు. ఎవరు అనుకుంటున్నారు? ఇస్మాయిలీలు. ఈ ఈజిప్ట్ అనేది ఎక్కడ ఉందంటే ఎదోము అనే ప్రాంతం కింద ఉంటుంది, మ్యాప్లో కింద భూభాగం. ఈ ఈజిప్ట్కి బయలుదేరుతున్న టైంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఇంకా అంతమించి చెప్పలేను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకని బైబిల్ పక్కన ఉందనుకుని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, జాగ్రత్తగానండి. ఈ గిలాదు అనే ప్రాంతానికి, అంటే గిలాదు ప్రాంతం నుంచి ఇస్మాయిలీలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈజిప్ట్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మస్తకము, గుగ్గిలము, తర్వాత బోలము, వీటిని మోసుకుంటూ ఒంటెలతో పాటు వర్తక వ్యాపారం జరుగుతుంది ఆ టైంలో. అక్కడికి నుంచి అక్కడికి వెళ్తున్నారు. వర్తక వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఈ ఇస్మాయిలీలు గిలాదు ప్రాంతం నుంచి వెళ్తున్నారట. ఈ ఇస్మాయిలీలు గిలాదు ప్రాంతం నుంచి వస్తున్నారు కదా, అప్పుడు మూడో అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు? యోధా. ఈ యోధా ఏం చేశాడు? మనము మన సహోదరుని చంపి వాడిని మరణమును దాచిపెట్టినందుకు ఏమి ప్రయోజనం? ఈ ఇస్మాయిలీలకి వాళ్ళని అమ్మివేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని మా సహోదరులు సమ్మతించరు. బాగా విన్నాడు. క్షమించండి, రూబేనేమో ఆయన చంపకండ్రా అని చెప్పాడు. 2, యోధా ఏం చేశాడు? మరి ఈయన చంపి ఆడ ప్రాణాలు మనం మీద వేసుకోవడం కన్నా శుభ్రంగా ఇస్మాయిలీలు అలాగే వెళ్తున్నారు, ఈయన అమ్మేసాం అనుకో ఎంత కథ మనకి డబ్బు వస్తుంది, ఆ డబ్బును బట్టి మనం ఎంజాయ్ చేసుకుందామరా అని యోధా ఏం చేశాడంటే ఇస్మాయిలీలకి అమ్మేద్దామని సలహా ఇచ్చాడంట. ఎవరికి? అన్నయ్యలకి. ఈ తమ్ముడికి ఎప్పుడైతే సలహాలు ఇచ్చాడు, ఈ సలహాలు అందరూ కూడా ఓకే డీల్ ఓకే అన్నారట. తమ్ముడిని ఏం చేశారు? అమ్మేశారట. ఎంతకు అమ్మేశారు? సుమారుగా చూడండి 28వ వచనం. మిద్యానీయులను ఆ వర్తకులు వారి మీదగా వెళుతుండగా వారు ఆ గుంటలోండి యోసేపును పైకి తీసి
ఆ ఇష్మాయేలుకి 20 తులాల వెండికి అమ్మేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, 20 తులముల వెండికి యోసేపు గారిని అమ్మేశారు. ఎవరి సలహా ఇది? యోధా గారి సలహా. ఈ యోధా గారు చూడండి, యోధా గారు యోసేపును అమ్మేస్తాడనే విషయం ఎవరు తెలియదు చెప్పిన? రూబేను గారు తెలియదు. అంటే పెద్దోడు బయటికి వెళ్ళాడు. పెద్ద అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత ఇష్మాయేలుకి అనగా మిద్యాని వారికి యోధా అతని సహోదరులు అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు చెప్పండి? 20 తులముల వెండికి. సుమారుగా మన భాషలో చెప్పాలంటే 230 గ్రాముల వెండి. 230 గ్రాముల వెండి. త్వరగా చెప్తాం. నెక్స్ట్ 20 వచ్చిన చూడండి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు, ఎంతైనా పెద్దడు కదా, ఆడు ఎలాగున్నాడు, ఏటో తిన్నాడా తినలేదా, మంచి లేస్తున్నాయా ఏట్లేదా, గుంటలో పడిపోయాడు, ఆడి పరిస్థితి ఏంటి, ఎండ ఏమో బీభత్సంగా ఉంది, లేకపోతే వర్షం పడిపోతుందేమో, ఆడు చలికి ఆగలడు, ఒంటి మీద బట్టలు కూడా లేవు, వాడి పరిస్థితి ఏంటి అని రూబేను ఏం చేసిన, పరిగిన వచ్చి ఆ గుంటలో చూస్తే గుంటలో తమ్ముడు లేడు. రే తమ్ముడేట్రా అని అన్న రూబేన్ గారు ఇలా 10 మందిని అడుగుతున్నాడట. 10 మందిలో వాడు వచ్చాడట. అన్నా ఏం కాదన్నా, ఆయన్ని అమ్మేసాం అన్నారట. చూడండి ఎంత విచిత్రం ఉందో. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చిన యోసేపు గుంటలు లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని, అంటే యోసేపు గారటు రూబేనికి కూడా ప్రేమ ఉంది. మీ అందరికీ అర్థమవుతుందా? తండ్రి అయినటువంటి యాకోబు గారికి కాదు, రూబేను కూడా యోసేపు అంటే ఇష్టం. ఎందుకంటే నిజంగా వాడు లేడు అనే బాధ, వాడు లేడు అంటే యోసేపు లేడు అని తెలియగానే బట్టలు చెప్పుకున్నాడంట. తన సహోదరుల ఎద్దుకు వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను అక్కడ చూడండి మాట్లాడుతుండే, అయ్యో నేను ఎక్కడికి పోదును అనగా వారు యోసేపు అంగిని తీసుకుని, చూడండి వారు యోసేపు అంగిని తీసుకుని ఏం చేశారంట, ఒక మేక పిల్లను చంపేశారు. మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి విచిత్రమైన నిలువుటంగిని పంపక వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని అంగి అవునో కాదు గుర్తుపెట్టమని చెప్పారు. అందరికి తెలిసిన విషయమే. ఈ అబ్బాయిలు అందరూ ఏం చేశారంటే ఒక మేకపిల్లని చంపేశారంట. ఆ మేకపిల్ల రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని పోగేసి ఆ రక్తం అటు ఇటు తడిపేసి, నాన్న ఈ అంగి చిన్నోడిలా ఉంది చూడు అని వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకుని వచ్చారంట. యోసేపు గారు అంగి, ఆ నిలువుట అంగి. ఆ అంగి చూసిన వెంటనే, నాన్న చూడండి ఎంత విచిత్రం ఉందో, ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగం వాడిని తినేసిందే, యోసేపు నిశ్చయంగా చేల్చబడినని ఏడవడం మొదలెట్టాట. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని మీతో అంగలార్చుచూ ఉండగా. ఎంతైనా చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అండి పేరెంట్స్కి. కడసారి కొడుకు అంటే ఎవరికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులకి ఇద్దరికి చాలా ఇష్టం. చిన్న కొడుకు అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, ఆ అబ్బాయి యోసేపు చనిపోయాడని వాళ్ళ నాన్న ఏడవడం మొదలెట్టాడు. కానీ విచిత్రం వీళ్ళు మర్చిపోయారు. ఇది గొడవ లేదు, ఈ బాగానే తప్పించుకున్నాడని ఆ అబ్బాయి విషయం మర్చిపోయారట. చూడండి, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చడానికి యత్నం చేశారు. నాన్న చిన్నోడు తిరిగి వస్తాడా, రాడు కదా, ఎందుకైనా ఏడుస్తావు, దేవుడి చిత్తమైతే చూద్దాంలే నాన్న, ఎందుకైనా ఏడుస్తావు అని, దేవుడు నీకు మంచి ఓదార్పునివ్వాలి నాన్న, ఎందుకైనా ఏడుస్తావు అని కొడుకులు కూతురు అందరూ వచ్చి ఆ నాన్నగారిని ఓదార్చిన అస్సలు ఓదార్పుకి నొచ్చుకోలేకపోయాడంట. చూడండి, అతను ఓదార్చుడికి యత్నం చేసి, అయితే ఆ ఓదార్పు పొందనెలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుడి యొద్దకు వెళ్ళేదని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను. అంటే మృతుల లోకం అంటే యాకోబు గారు ఎంతగా ఏడ్చాడంటే అతను చచ్చిపోయేంతగా ఏడ్చేసాడట. మృతుల లోకం దగ్గరికి వెళ్ళి ఎంతగా ఏడ్చేసాడట. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు. ఎవరి నిమిత్తం? యోసేపు నిమిత్తం ఏడ్చాడంట. మిద్యానీయులు ఏం చేశారంటే ఐగుప్తునకు అతను తీసుకుని పోయారు, అంటే ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేశారు. రెండో ఆవర్తకం. బాగా ఉండండి, త్వరగా ముగించే ప్రయత్నాలు చేస్తాను. ఎంత విచిత్రం ఉందంటే, మిద్యానీయులు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయి.
మరలా నేను ఒకసారి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అడిగారు కాబట్టి. ఇస్మాయేలీయుల వద్దకు వారిని అమ్మివేయదము రండి. మళ్ళీ చెప్తున్నా 27వ వచనం. ఈ అబ్బాయిని అంటే యోసేపుని ఇస్మాయిలుకు వాడిని అమ్మివేయదము రండి అని వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా అని అన్నప్పుడు ఈ ఇస్మాయిలు ఏం చేశారు? 20 తులాల వెండిగా అతను అమ్మేశారు. అంటే ఇస్మాయిలు కొనుక్కున్నారు. ఈ ఇస్మాయిల్ దగ్గర నుంచి మిద్యానీలు కొనుక్కున్నారు. మరలా అది రాయలేదు చరిత్రలో. ఇస్మాయిల్ దగ్గర నుంచి మిద్యానీలు కొనుక్కొని మిద్యానీల నుంచి మరలా వర్తక వ్యాపారం ఈయనగా అమ్మేశారు. ఒకవేళ దేవుని చేత మీద నెక్స్ట్ టైం వీటి గురించి చరిత్ర రేపు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తాను. త్వరగా రేపు క్లియర్గా చెప్తాను దీని గురించి. ఎవరో ఒక బ్రదర్ చెప్తాను, ప్రయత్నాలు చేయకండి. ఓకేనా? ఫరో యొక్క ఉద్యోగస్తుడైన రాజ సంరక్షక సేనాధిపతి పోతీఫారుకు అతన్ని అమ్మివేశారు. పోతీఫార్కి అమ్మేశారు. మిద్యానీయులు పోతీఫార్కి అమ్మేశారు. అంత విచిత్రం ఏంటంటే 37వ అధ్యాయంలో 17వ సంవత్సరంలో యోసేపు గారి జీవిత ప్రారంభం. వాళ్ళ నాన్నగారు అంటే యాకోబు గారు అతడికి నిలువటంగి ధరింపజేశాడు. చాలా అంటే వృద్ధాప్యంలో పుట్టిన అబ్బాయి, అందుకని ఎక్కువగా అతన్ని ప్రేమించాడు. అతను ప్రేమించిన విధానం బట్టి సహోదరులు అసూయతో ఉన్నారు. ఈ అసూయతో ఎలాగ ఉన్నాడు కాబట్టి ఒకరోజు ఇతడు కలలు కన్నాడు, 2 కలలు కన్నాడు. ఆ 2 కళలను బట్టి వీళ్ళు ఎక్కువగా పగబెట్టేసుకున్నారు. అంత విచిత్రం అంటే యోసేపు గారు అంటే యాకోబు గారు ఉన్న స్టేయింగ్ హెబ్రోను లోయ. ఈ హెబ్రోను లోయ నుంచి షెకెము ప్రాంతానికి వారి కుమారులు మందరం మేపడానికి వెళ్ళారు. ఈ మందరం మేపడానికి వెళ్తుంటే కొడుకు యోసేపు గారిని ఏం చేశారు? వాళ్ళు ఎలాగున్నారు, వారి మందరం ఎలాగని కనుక్కుని రా అని చెప్పడం, అలాగే నాన్నని వెళ్ళడం, వెళ్ళి తిరిగి వస్తున్న అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు రూబేన్ ఏమో చంపకూడదురా అని చెప్పడం, వాళ్ళు చంపకుండా ఆపేసి గుంటలో పడేయడం. గుంటలో పడేసిన తర్వాత రూబేన్ బయటికి వెళ్ళినప్పుడు యోధా ఏం చేశాడు? ఇస్మాయిల్కి అమ్మేద్దాం అంటాడు. ఇస్మాయిల్కి అమ్మేస్తారు 20 తులాల వెండికి అమ్మేసిన తర్వాత మిద్యానీయులు ఏం చేస్తారంటే రాజదేహ సంరక్షక అధిపతి అయినటువంటి పోతీఫర్ గారికి ఈజిప్ట్ దేశాలు అమ్మేస్తారు. ఇది 37వ అధ్యాయం యొక్క సారాంశం. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీరు మనసు పెట్టి చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ 38వ అధ్యాయం 38వ అధ్యాయం లేదన్నారు కాబట్టి దీనా గారి చరిత్ర అది. ఒకవేళ దీనా గారి గురించి మనం తెలుసుకోవాలంటే చాలా నాకు సుమారు 1 గంట టైం పడుతుంది, క్షమించండి. 38 లేదు కదా, ఉందా? త్వరగా చెప్పండి, 38 ఉందా లేదా? అందరికి అర్థమైందండి? 38వ అధ్యాయం ఉందా లేదా చెప్పండి త్వరగా. లేదు కదా, ఎందుకంటే అది యోధా గారి గురించి చరిత్ర, అందుకని అడుగుతున్నాను. తర్వాత కంటిన్యూ చేద్దాం, ముగించుకుందాం. ఒక అధ్యాయం చెప్తాను, కంటిన్యూ చేద్దాం, ముగించుకుందాం. త్వరగా చెప్పండి. అబ్రహాం సంతానం తెలుసమ్మా? త్వరగా ఒకవేళ కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా? క్లోజ్ చేయొచ్చా? ఓకే చెప్పండి, ఒకరు క్లోజ్ ఒకరు చెప్పండి. ఓకే, ఈ అధ్యాయం చెప్పేసి నేను ముగించేస్తాను. 39వ అధ్యాయం త్వరగా చెప్పేస్తాను, ఇదే మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? త్వరగా ముగించేస్తాను. యోసేపు గారిని ఈజిప్ట్ తీసుకెళ్ళిన తర్వాత పోతీఫర్ గారు ఏం చేశారంటే, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ గారు ఒక ఐగుప్తుడు, అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇస్మాయేలీల వద్ద కొన్నాడట. చూడండి అక్కడ క్లియర్గా ఉంది, ఇస్మాయేలీల వద్ద అతన్ని కొనేను. అంటే ఇప్పుడు మిద్యానీలకి ఇస్మాయిల్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి చెప్పాలంటే చరిత్రలోనికి వెళ్ళాలి. దేవుని చేత మీద చెప్పే ప్రయత్నాలు చేస్తాను నెక్స్ట్ టైం. బాగా గుర్తుపెట్టుకోండి, 37వ అధ్యాయంలో మిద్యానీల దగ్గర కొన్నాడని చెప్తున్నాడు. 39వ అధ్యాయం వచ్చిన సమయానికి అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయేల్ యొద్ద అతన్ని కొనెను. క్లియరా? అంటే ఇస్మాయిల్ దగ్గరే కొన్నాడు. సో ఇస్మాయేలీని పెట్టండి. తర్వాత 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని అంట ఉండుచు ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు
అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినను అతని యజమానుడు చూచినప్పుడు. చూడండి, ఒక భక్తి జీవితంలో కొనసాగుతున్న ఒక యవ్వనస్తుడు తన జీవితం గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్. అంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని తెలియాలంటే అక్కడ ఉన్నటువంటి సమృద్ధికరమైన వాతావరణం కనబడుతుంది. అంటే ఎంత విచిత్రం ఉందంటే, మరలా చెప్తున్నాను, ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ క్లియర్గా చెప్తానండి, ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఎందుకంటే మీకు ఎంత ఎర్లీగా అయిపోతే అంత మంచిది. ఎందుకంటే 26వ తారీఖున ఎగ్జామ్. నాకు కూడా చర్చిలో రేపు మరలా బైబిల్ స్టడీ ఉంది, తర్వాత ఫ్రైడే వర్షిప్, ఇవన్నీ ఉండడం వల్ల మీకు క్లియర్గా చెప్పలేం. కాబట్టి కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నాలు చేయండి. ఒకవేళ ఎవరైతే కంటిన్యూ ఒక విషయం చెప్తున్నాను, ఒకవేళ అయితే ఎవరైతే లెఫ్ట్ అవ్వండి, వీడియో మాత్రం ఉంటుంది. కాబట్టి పాజ్ చేసి రేపు కుదిరితే మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు మిగిలిన సెషన్ చూసేయండి. ఓకేనా? త్వరగా యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగు ఆ ఐగుప్తుని అంట ఉండెను. అంటే వర్ధిల్లడం అనే సంగతి ఎవరిని బట్టి తెలిసిందంటే, ఆ ఐగుప్తుడైనటువంటి పోతీఫర్ గారు యోసేపు కూడా తన ఇంట్లోకి ఎప్పుడైతే అడుగుపెట్టాడో అప్పటి నుంచి తన ఇంట్లో అన్నీ బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి. యెహోవా అతనికి తోడై ఉండినడియు అతడు చేసిన దాంతో అతని చేతిలో యెహోవా సఫలం చేసినడియు అతని యజమానుడు చూసినప్పుడు. అంటే ఒక కుటుంబంలో మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్ని విషయాల్లో మన కుటుంబం బాగుంది అని అనుకుంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మన కుటుంబంలో ఎవరో మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అంటే యోసేపు లాంటి జీవితం కలిగిన ఒక యవ్వనస్తుడు ఆ పోతీఫర్ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడట, పోతీఫర్ గారు గుర్తించింది ఏంటంటే, వీళ్ళ దేవుడు ఎవరైతే ఉన్నారో, యెహోవా అనే దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈ యెహోవా దేవుడు ఈ యోసేపులో ఉన్నాడు. యోసేపు చేసిన ప్రార్థన వారి దేవుడు పెట్టినాడు కాబట్టి నా కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది. వారు చేసిన ఏ పని చేసినా కానీ సఫలం అవుతుందంట. ఎవరిని బట్టి అంటే యోసేపుని బట్టి. ఒకవేళ మన కుటుంబంలో ఇంకా ఏదో లోటుపాట్లు కనబడుతున్నాయంటే మన కుటుంబంలో ఏదో లోపాలు కనబడుతున్నాయి. ఇంకా మన భక్తి జీవితంలో ఎక్కడో మైనస్ ఉంది. ఆ మైనస్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ని తీసేసి పాజిటివ్ అనేది మనలో రావాలి. అంటే యోసేపును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును నమ్ముకున్న దేవుడు, అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు ఆయనే. చూడండి ఒక మాట, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఇప్పుడు అలాంటి ఏకరీతిగా ఉన్న దేవుడు యోసేపుకి ఎలాగైతే తోడై ఉన్నాడో మనకు కూడా తోడుగా ఉండడం. మనకు కూడా ఏం చేయాలి? ఒకటే, నమ్మకంతోను విశ్వాసముతో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. చూడండి వెనకాల కూడా ఉంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. అంటే ఈయన ఎలా బతుకుతున్నాడు అంటే విశ్వాసంతో బతుకుతున్నాడు. ఎవరు? యోసేపు. అయితే ఈయన ఎందుకు విశ్వాసంతో బతుకుతున్నాడు చెప్పనా? అతడికి ఆ అబ్బాయికి ఒక కళలు ఉన్నాయి. ఏంటి ఆ కళలు? చూడండి 37లో ఉన్నాయి కదా కళలు. దేవుడు నన్ను ఏదో రోజు ఏదో ఒక స్థాయిలో నన్ను నిలబెడతాడు అనే ఒక ధీమాతోటి ఆ అబ్బాయి ఆ కళలో ఆ కళ ఏదైతుందో ఆ కళను బట్టే ముందుకు పోతున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడులే, దేవుడు నన్ను చూస్తాడులే అని ఆ అబ్బాయి ముందుకు కొనసాగుతుంటే చూడండి, ఆ యజమానుడు ఏం చేసినట, యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కాదని యొద్ద పరిచర్య చేయవాడు. పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడట. ముందు పరిచర్య చేసిన తర్వాత మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతా అతని చేతికి అప్పగించాడు. మొదట పెట్టుకున్నాడు, ఏదో సాదాసీదాగా వర్క్ చేస్తున్నాడు కదా అని అనుకున్నాడు. జాగ్రత్తగా ఏం చేశాడంటే తనకు పరిచర్య అంటే ఇతను పోతీఫర్ గారికి పర్సనల్ సెక్యూరిటీగా జాయిన్ అయిపోయాడు. పరిచర్య చేసేవాడికి జాయిన్ అయిపోయాడు. పరిచర్య చేసేవాడిని కాస్త ఈయన ఎలా మారిపోయాడంటే, అరే అబ్బాయి నాకే కదరా నువ్వు పిఏ, మొత్తం ఈ ఇల్లంతా నీ చేతిలో పెడుతున్నా, మా ఇంటిని చూసుకోరా అని అతని చేతికి మొత్తం అంతా అప్పగించేశాడట. అతడు తన ఇంటి మీదను తన కలిగిన ఇంటి మొత్తం అతని మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఒక మాట కనబడుతుంది, ఎవరి నిమిత్తము
పోతీఫర్ గారి ఇంటిని ఆశీర్వదించాడు యోసేపు నిమిత్తం. యోసేపు లాంటి భక్తి జీవితం ఒకవేళ మనం కలిగి ఉంటే మన హౌస్ కూడా ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే మన ఇంట్లో ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏంటి? మనం చెక్ చేసుకోవాలి. ఇంకా మన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? యోసేపు లాంటి భక్తి జీవితం, యోసేపు లాంటి నమ్మకత్వం, యోసేపు లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనలాగా మన విశ్వాసంతో ముందుకు వెళ్తామో మన నిమిత్తం మన చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ బాగుపడతాయి, ఆశీర్వదింపబడతాయి. ఒకవేళ యోసేపు లాంటి జీవితం మనకు ఒకవేళ ఉంటే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. త్వరగా అతడు తనకు కలిగినంత యోసేపు చేతకి అప్పగించాను. తాను ఆహారం తినట తప్ప తనకేమి ఉండదో అతడు చూసుకునేదంట. అంటే 3 పూట్ల, మన భాషలో చెప్పిన 3 పూట్ల తిండి ఉందా లేదా, ఈరోజు ఫుడ్ పని ఏటి అని చూసుకుని తినేసి వెళ్ళిపోయేవాడు తప్ప నేను వెనకాల నా బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుందాం, వాళ్ళ కోసం ఆలోచిద్దాం, ఇంకేమీ లేదంట. ఎందుకంటే అతడు ఎలా వచ్చాడు? అమ్మేశారు. ఇంకెవరు లేనట్టుగానే బతుకుతున్నాడు ఆ అబ్బాయి అలా బతుకుతుంటే యోసేపు గారి గురించి మాట్లాడుతున్న మోషే గారు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండేను. అంటే ఆ అబ్బాయి చూడడానికి చాలా హ్యాండ్సమ్ బాయ్. ఆ యవనస్తుని చూస్తే అందరూ కూడా చాలా అందంగా ఉన్నారని అనుకుంటున్నాడట. అందంగా ఉన్నాడు. అటు తర్వాత అయితే యజమానుడి భార్య యోసేపు మీద కొనివేసింది, తనతో సైనించమని చెప్పాను. అతడు ఒప్పక, నా యజమానుడు తనకి కలిగినంత నా చేతికి అప్పగించిన కనుక నా వశమున తన ఇంటిలో ఏమి ఉండదో అతడు ఎరుగుడు. అంటే యోసేపు గారు ఏమంటారంటే, పోతీఫర్ గారి భార్య వచ్చిందంట, ఈ అబ్బాయి చేస్తున్న పనులకి, ఈ అబ్బాయి యొక్క అందం, రూపవంతుడు, ఆ బాడీ పర్సనాలిటీ అన్ని ఫిజిక్ పరంగా అంత బాగుంది. ఆ అబ్బాయికి మ్యారేజ్ కాలేదు. ఎవరు కొనేసారు? మేడం గారు కొనేసారు. ఎవరు? పోతీఫర్ భార్య. మేడం గారు కొనేసి ఈరోజు నాతో డేట్కి వస్తావా అని అడిగిన మన భాషలో చెప్పాలంటే, అదే మన బ్యాచ్లో ఎవరు ఈ కలియుగంలో ఒకవేళ ఈ 5Gలో 6Gలో అది వెంటనే పోతారండి. కానీ ఆ అబ్బాయి తనకున్నట్టు గోల్ ఒకటి ఉంది. ఏంటి ఆ గోల్? దేవుడు నన్ను ఒక స్థాయిలో నిలబెడతాడు అనే గోల్ రీచ్ అవ్వాలంటే ఇలాంటివి ఎదురవుతాయి. అంటే పోతీఫర్ భార్య ఎప్పుడైతే వచ్చి అడిగిందో నాతో సైనించు అని అనగానే అతడు ఒక మంచి మాట అన్నాడు. ఏంటి ఆ మాట? త్వరగా చూస్తాం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అంటే పోతీఫర్ గారు ఇంట్లో ఏముందో కూడా తెలియదు, ఎంత ఇన్కమ్ ఉందో కూడా తెలియదు, ఎంత పంట ఉందో తెలియదు, ఈ ఇంట్లో ఎంతమందికి జీతాలు ఇవ్వాలో కూడా తెలియదు. కానీ ప్రతిదీ నాకు తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఇంటిని నాకు ఇచ్చాడు, ఈ వ్యాపారం నాకు ఇచ్చాడు, ఇవ్వలేని ఏంటి తెలుసా? మిమ్మల్ని నాకు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు అతని భార్య, కాబట్టి మీరు నాకు తల్లితో సమానం అని ఆ అబ్బాయి సైడ్ అయిపోయాడట. చూడండి, యంగ్ ఏజ్లో పాపపు ఛాయలో పడిపోవడానికి అవకాశాలున్న ఆ అవకాశాన్ని ఆ అబ్బాయి పట్టుకోలేదు. చూడండి, అదే అవకాశంలో ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా, ఇప్పుడు యోసేపు గారి స్థానంలో ఇదే ప్లేస్లో పోతీఫర్ గారి భార్య ఉన్న ఆ స్థానం, అంటే పోతీఫర్ భార్య తన సొంత అన్న పెద్దన్న రూబేను ఉంటే రూబేను పోడా? క్లారిటీ చెప్పాడు. ఒకవేళ రూబేను ఉంటే సైనించమని అడిగితే పోడా? లేఖనాల ప్రకారం జస్ట్ ఇమాజినేషన్ చేసుకుని చెప్పండి. నిజంగా ఎంతగా అర్థమవుతుందా? ఎంత విచిత్రం ఉందంటే యోసేపు గారు తన గోల్స్ ఉన్నాయి. అంటే మన గోల్ రీచ్ అవ్వాలంటే కొన్ని అవతవకలు జరుగుతాయి. మన గోల్ రీచ్ అవ్వాలంటే కొన్ని పడతాయి, లోకల్లో పడిపోవడానికి ఆసక్తులు ఉంటాయి. కానీ ఆ గోల్స్ మనం రీచ్ అవ్వడానికి కొన్నిసార్లు అపవాదులు ఒక్కొక్క ఎర వేస్తాడు. ఏం చెప్తున్నా, ఎరలో మనం పడిపోకూడదు.
ఇప్పుడు యోసేపు గారు గోల్ రీచ్ అవ్వడానికి ఒక ఎవరు అనుకుంటున్నారు? పోతీఫర్ గారు భార్య. చూడండి, దావీదు గారి జీవితంలో తండ్రిని దేవుడిస్తున్న స్టేట్మెంట్ తెలుసా? ఒకటే ఇచ్చాడు స్టేట్మెంట్. ఏంటి? బెత్షెబా విషయంలో తప్ప దావీదు విషయంలో ఏ పాపమును చూడలే. విన్నాం కదా, మనం చదివాం, చాలాసార్లు చదివాం. అంటే దావీదు గారికి ఆ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏదైతుందో దాంట్లో ఒకటే పాజిటివ్, ఒకటే నెగిటివ్. ఏంటి ఆ నెగిటివ్? బత్షెబా విషయం. కానీ యోసేపు గారి జీవితంలో ఎక్కడ కూడా డాగు లేకుండా, మచ్చ లేకుండా, పాపపు ఛాయ లేకుండా బతుకుతున్నాడు అంటే యోసేపు గారు భవిష్యత్తులో నాకు దేవుడు ఒక గోల్ ఇచ్చాడు, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ చిన్నపాటివి అని ఆ యోసేపు గారు పోతీఫర్ భార్యను అన్నాడట. అమ్మా నిన్ను పోతీఫర్ నా యజమానుడు నాకు ఇవ్వలేదమ్మా అని. ఆ అబ్బాయి ఏం చేశాడంట? నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపాడు కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, చూడండి, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో నేను. అర్థమవుతుందా? దేవునికి విరోధముగా పాపం చేసిన వాడనవుతాను. చూడండి, అక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. నలుగురు మధ్యలో ఉంటాకలాగా, రహస్యంగా ఉంటాకలాగా, సింగిల్గా ఉంటాకలాగా. కానీ ఆ రోజు ఎంత విచిత్రం అంటే, నేను దేవునికి అక్కడ భక్తి జీవితాన్ని కనబరుస్తున్నాడు యోసేపు గారు. ఎంత విచిత్రం, అంత మంచి క్యారెక్టర్ అది. దినం వచ్చిన ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుచుని అతడు ఆమెతో సైనించటకైనా, ఆమెతో ఉండటకైనా ఆమె మాట విన్నవాడు కాడు. ప్రతిరోజు అడుగుతుందంట, రే రారా మన భాషలో చెప్పడం. ఎందుకంటే ఆడు పెద్దవాడి, కుర్రోడు కదా, యంగ్స్టార్ కదా. రే రారా, ఈరోజు రారా, ఎవరు లేరు, రారా 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 అని ప్రతిరోజు ఆ అబ్బాయిని విసిగిచ్చేస్తుందంట. ఆ తల్లి వస్తే యోసేపు పరారట. ఆడు ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చినంటే గంట పడుతుందా కానీ అమ్మ బయటకు దారి తప్పిపోతున్నాడంట ఆ అబ్బాయి. అంత మంచి అబ్బాయి. ఒకరోజు ఏం చేసిందంటే, ఆమె ఇంట్లోనికి వచ్చినప్పుడు ఎవరింటి దగ్గర లేరట, అందరూ బయట పని చేస్తుంటే ఈ అబ్బాయిని మేడం గారు లోపల ఉన్నారట. లోపల ఉంటే ఈ అబ్బాయిని పట్టేసుకుందంట గట్టిగా. చూడండి, అక్కడ కనబడుతుంది. అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకున్నట్టుకే, చూడండి 11వ వచనం, త్వరగా ముగించుకుందాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని, నీ వస్త్రమును పట్టుకుని తనతో సైనింపమని చెప్పక అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఆమె ఎప్పుడైతే తన వస్త్రాన్ని పట్టేసుకుందంటే, యోసేపు గారు వస్త్రాన్ని పట్టేసుకుని నాతో సైనించరా అని ఏంటంటారు మన భాషలో చెప్పాలంటే, కమాండ్ చేసిందో, ఆర్గ్యుమెంట్ చేసిందో, లేకపోతే రిక్వెస్ట్ చేయడం మనకు తెలియదు. కానీ ఆమె చాలా బలవంతం పెట్టేసిందంట. ఆ రోజు బట్టలు పట్టేసుకుందంట. ఆ బట్టలు పట్టుకున్న విధానం చూసి యోసేపు భయం వేసి వెంటనే ఆ బట్టలన్నీ విడదీసేసుకుని ఆ అబ్బాయి పరిగెత్తి పారిపోయాడట. ప్రతి విచిత్రం ఏంటంటే, నేను అనుకుంటున్నా ఈ అబ్బాయి ఎప్పుడైతే ఒంటి మీద వస్త్రాలు తీసేసి బయటికి పారిపోయాడో, ఈ టైంలో ఒకవేళ ఎవరైనా బయట నుంచి ఏ మనుషులైనా బయటకు వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏమనుకుంటారు? అమ్మ మేడం గారు తప్పు చేశారా, లేకపోతే యోసేపు తప్పు చేశాడా అని ఒక డౌట్ వస్తుంది. వెంటనే ఆమె ఏమంది, అప్పుడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని పోవట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, అంటే అక్కడ ఉన్నటువంటి వారందరిని పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎద్దకు తెచ్చిన్నాడు. నాతో సైన్యపాలను వీడు నా ఎద్దకు రాగా నేను పెద్ద కేక వేసేది. ఇంకా ఆ అబ్బాయి నా మాట వినలేడు, ఏదోటి చేసేద్దాం అని ఆ అబ్బాయిని, అంటే యోసేపు గారి మీద నింద వేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ బట్టలు అలాగే పట్టుకుందంట. వాళ్ళ హస్బెండ్ వచ్చే వరకు, ఇదిగో చూసావా హెబ్రీయుడు, నువ్వు బాగా నమ్మావే, ఆ హెబ్రీయుడు యోసేపు నన్ను సైనించమని అడిగాడు, అదిగో నీకు గుర్తుగా ఉండాలని ఈ బట్టలు చూపించి నన్ను ఇలా చేయాలనుకున్నాడని యోసేపు గారి మీద ఆ తల్లి నింద వేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ నింద వేసిందో ఆ అబ్బాయికి, అతనికి పోతీఫర్ గారికి చాలా కోపం వచ్చిందంట. ఆ కోపం వచ్చిన వెంటనే ఏం చేశాడు చూడండి, త్వరగా 18వ వచనం, క్షమించండి 19. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలకు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉంటాడు. చెరసాలలో ఉంటాడట.
రాజు ఖైదీల్లో వేసాడంట. ఖైదీలో వేసేసాడంట చెరసాలలో. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. చూడండి, మరలా యోసేపు దేవుడు తోడైనాడు. ఎక్కడ? చెరసాల్లో. ఎందుకు చెరసాల్లో తోడైనాడు? ఎందుకంటే నమ్మకత్వాన్ని కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. అతడికి ఒక గోల్ ఉందంట. ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టే దేవుడు నువ్వు చెరసాల్లో ఉన్నా, గుంటలో ఉన్నా, పరదేశిగా ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడని మోషే గారి ద్వారా మనకి ఈరోజు రాత్రి యోసేపు గారి జీవితం కనబడుతుంది. త్వరగా ఇచ్చేస్తా. తర్వాత ఏం జరుగుతుంది? 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లు చేస్తాడు. చూడండి, దేవుడు ఏం చేశాడంటే ఈ చెరసాల అధిపతితో డీల్ చేశాడు. ఏంటి? యోసేపును తోడుండాలి, ఆయన మీద కటాక్షం చూపించని ఆ చెరసాల అధిపతికి దేవుడు ఏం చేశాడో తెలియదు మాట్లాడి ఆ అబ్బాయికి అంటే యోసేపు గారికి తోడుగా ఉంటాడు. తర్వాత 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గూర్చి విచారణ చేయకుండాను అతడు చేయని యావత్తును యెహోవా సఫలమగునట్లు చేశాను. ముగించుకున్నాక అంటే ఈ అధిపతి, ఈ చెరసాల అధిపతి కూడా దేవుడు పట్ల విధేయత కలిగిన వాడై ఉండొచ్చు, కటాక్షం కలిగిన వాడై ఉండొచ్చు. అందుకనే యోసేపు కూడా ఏం చేశాడు చెప్పిన? ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు కూడా అప్పగించేశాడు. చూడండి, మన జీవితంలో కూడా మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ముగిచేస్తున్నాను. మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుటుంబంలో మేలులు జరగాలన్నా ముందు మన భక్తి జీవితాన్ని దేవుని ఎదుట పెట్టాలి. మనం ఎప్పుడైతే మనం దేవుని ఎదుట పెడతామో దేవుడు అప్పుడు మన కుటుంబాన్ని చూస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అడుగుతున్నా, ఆనాటి కాలంలో యోసేపు తన భక్తి జీవితాన్ని కనపరుచుకున్నాడు. ఆనాటి కాలంలో నీతిని చూపించాడు. ఆనాటి కాలంలో పాపము చేయకుండా పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి యోసేపు గారు ఎక్కడ ఉన్నా అతనికి ఏం కలిగాయి అంటే మేలులు కలిగాయి, దేవుని కటాక్షం అతను తోడుంది. మరి మన కుటుంబంలో ఎలా ఉన్నా మన పరిస్థితులు చూడవచ్చు. ఇంకా మన కుటుంబంలో ఆశీర్వాదాలు రాలేదని దాని అర్థం. మళ్ళీ చెప్తున్నా, మనం ఇంకా సరైన క్రమంలో లేమేమో. యోసేపు గారు చెప్తున్నారు, మన కుటుంబం బాగుండాలంటే మనం కరెక్ట్గా ఉండాలి, మన కుటుంబ పరిస్థితులు బాగుండాలంటే మన భక్తి జీవితం బాగుండాలి. ఇంకా మన కుటుంబంలో ఇంకా ఎవరైతే మార్పు చెందలేదో వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఇంకా రాలేదని దాని అర్థం మన ఇంట్లో ఏదో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్ థాట్స్ తీసే భక్తి జీవితంలో అందరూ కొనసాగితే మన కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి కొద్ది మాటలు జాగ్రత్త వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. కేవలం క్విజ్ నిమిత్తమే కాదు, మళ్ళీ చెప్తున్నా, కేవలం క్విజ్ నిమిత్తమే కాదు, ఇది మన భక్తి జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యం. యోసేపు గారి జీవితం, ఒకవేళ ఈ యోసేపు గారి జీవితంలో ఉన్నటువంటి ఒకవేళ యవ్వనస్తులు ఎవరైనా ఉన్నా యవ్వన ప్రాయాన్ని కూడా మనం దేవుని ఎదుట పెట్టాలి. దేవుని ఎదుట పెడితే ఆనాడు యోసేపుకి ఎలా దేవుడు తోడుగున్నాడో మనకు కూడా దేవుడు అట్టి రీతిగానే తోడుగా ఉంటాడు. అందరికీ అర్థమయ్యి కదా? త్వరగా చెప్పండి. 2 అధ్యాయాలు మీకు అర్థమయ్యాయి నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నా నెంబర్ ఉంది కదా 99, మళ్ళీ చెప్తున్నా, నా నెంబర్ కూడా పెడతాను. ఒకవేళ మీకు వీలుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. 9959591073. మళ్ళీ పెడుతున్నా, ఇప్పుడు పెట్టాను చూడండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ 9959591073. ఈ నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి రాత్రికాల సమయంలో యోసేపు గారి జీవితంలో తండ్రి 2 అధ్యాయాలు వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా తండ్రి చాలా అధ్యాయాలు ఉన్నాయి, వాటిని త్వరగానే మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పడానికి మీరు నాకు సహాయం దయచేయండి. మీ యందు భయంతోనూ భక్తితోనూ మా జీవితాన్ని కొనసాగిస్తూ
మీ ఆడల తండ్రి నమ్మకమైన విశ్వాసులుగా ఉండడానికి సహాయం తెచ్చి క్విజ్లో కంటెస్ట్ చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి విన్న మాటలు తండ్రి కేవలం క్విజ్లో మాత్రమే కాదు, మా ఆత్మీయ జీవితంలో కూడా తండ్రి వాటిని ఉంచడానికి సహాయమును దయచేసి కృపను చూపించి నడిపిస్తారని కోరుకుంటూ, మీ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా మేము కలుసుకోవడానికి మీరే మాకు సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యన సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.